ప్రేమామయుడు కరుణామయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎటువంటి వారితో మాట్లాడుతున్నాడు అంటే, నేను ఆయన ముఖ దర్శనము చేయాలి, నేను దేవుని స్వరం వినాలి, నేను ఆయన ఆత్మతో ఏకమవ్వాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో దేవుడు అటువంటి వారితో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు దేవుని ముఖ దర్శనం చేయాలని ఉందా? దేవుని స్వరం నీకు వినాలని ఉందా? నీవు ఏమి కలిగి ఉండాలో ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగి ఉండాలని దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ఈ మూడు గనక ఉంటే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. దేవుని స్వరం నీవు వినగలుగుతావు. దేవుని నువ్వు ముఖ దర్శనం చేయగలుగుతావు. దేవుని వాక్యము చెబుతుంది ఏమని అంటే, నాకు నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నాను అని చెప్తుంది. అదే విధముగా దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసెదరు అని చెప్తుంది. నిజంగా నీలో యథార్థమైన ప్రేమ ఉంటే ఆయన ముఖ దర్శనం నీవు చేయగలుగుతావు. నిజంగా నీకు నిరీక్షణ ఉంటే గనక నీవు ఆయన నుంచి ఏమైనా పొందుకోగలుగుతావు. నీకు నిజముగా విశ్వాసము గనక ఉంటే గనక దేవుని స్వరం నీవు వినగలుగుతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ మూడు కలిగి ఉండు. దేవుడు నీవు ఒకప్పుడు ఎలా ఉన్నావు అంటే, ఏదో అందరూ చర్చికి వెళ్తున్నారు, నేను వెళ్తున్నా, అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను చేస్తున్నా, అందరూ ఆరాధన చేస్తున్నారు, నేను చేస్తున్నా, అందరూ వాక్యం వింటున్నారు, వాక్యం వింటున్నా. ఇంకా అది ఉండదు. ఎప్పుడు నీలో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఉన్నప్పుడు ఇంకా అది ఉండదు. ఎలా ఉంటావో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రేమగా వినాలి. దేవుడు నాతో ఉన్నాడు, నేను ఆరాధించాలి. దేవుడు నన్ను అనేక మందికి వెలుగులా తయారు చేయబోతున్నాడు. కాబట్టి నేను తయారవ్వాలి, కాబట్టి నేను మందిరానికి వెళ్ళాలి అని నీవు స్పష్టంగా తెలుసుకోగలుగుతావు. స్పష్టంగా నీకు దేవుని ఆత్మ వరములు అర్థమవుతాయి. ఎప్పుడు నీలో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఉన్నప్పుడు. నిజంగా నీలో గనక యేసయ్య ప్రేమ ఉంటే ప్రతి ఒక్కరిని యథార్థముగా ప్రేమిస్తావు. ఆ నిష్కలంకమైన ప్రేమను నువ్వు ధరించుకుంటే నీకు యేసయ్యకు అడ్డు అనేది ఉండనే ఉండదు. మీరు అందరూ కూడా, మనమందరము కూడా ఈ మూడు కలిగి ఏది కూడా డౌట్ లేకోకుండా, ఎటువంటి అపోహ లేకోకుండా స్పష్టంగా, క్లారిటీగా దేవునితో సహవాసం చేస్తారని నమ్ముతున్నాను. దేవుణ్ణి దర్శిస్తారని నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దేవా, ఎవరినైతే నీవు దర్శించాలనుకుంటున్నావో, ఎవరితో అయితే నీవు మాట్లాడాలనుకుంటున్నావో వారి మనోనేత్రములు ఈరోజు తెరిచిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలయ్యా. ప్రతి బిడ్డ నీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ఎదురు చూసే ప్రతి బిడ్డను యేసు నామములో దర్శించమని, యేసుక్రీస్తు నామములో నీ స్వరమును వినిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.